బీజేపీ తరఫున మన రాష్ట్ర అధ్యక్షులు చేపట్టిన 2 రోజుల ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి తర్వాత ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ పే చేయక చాలా మంది 15 లక్షల స్టూడెంట్స్ అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. దాని కొరకు వాళ్ళందరికీ మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించడానికి కొరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ కూడా పిల్లలు అందరూ వచ్చి ఈ ప్రెసిడెంట్ గారిని ధరించి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పడమైంది. ఈ కార్యక్రమంలో ఈ తెలంగాణలో ఎడ్యుకేషన్ సెక్టర్కు బడ్జెట్ తగ్గించారు బాగా. దాంతో సెక్టర్ అంతా ఒక సిక్ ఇండస్ట్రీగా మారిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే పవర్కి వచ్చే ముందు ఏ విధంగా అయితే ప్రామిస్ చేసి ఆ ప్రామిస్లు అన్ని కూడా ఫెయిల్ చేశారు. తర్వాత ఒక్క ప్రామిస్ ను కూడా ఫుల్ఫిల్ చేయలేదు. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ మిజరబుల్ గా ఫెయిల్ అయింది. ఎడ్యుకేషన్ 2020 న్యూ పాలసీని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. దాన్ని కూడా మన స్టేట్ లో ఇంప్లిమెంట్ చేయలేదు. దాంతో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా పార్టీ తరఫున ఎప్పుడు కోరేది ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వరల్డ్ బెస్ట్ పాలసీని మన ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకొచ్చారు. దాన్ని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. దాంతో చాలా బెనిఫిట్ మన స్టేట్కి వస్తుంది. మన హైయర్ ఎడ్యుకేషన్ లో మన ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఉన్న అన్ని ఐఐటి కానీ ఐఐఎం కానీ ఎన్ఐటి కానీ ఎయిమ్స్ కానీ అన్ని కాలేజీలు చాలా బాగా నడుస్తూ ఉన్నాయి. మన స్టేట్లోనే ఇప్పుడు మన ఉస్మాన్ యూనివర్సిటీ కానీ జేఎన్టీ యూనివర్సిటీ కానీ స్టేట్ యూనివర్సిటీలు అన్ని కూడా బాగా నడవట్లేదు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఏమి నడవట్లేదు. కాబట్టి ఎడ్యుకేషన్ మనం ఇంప్రూవ్ చేయాలి. తెలంగాణ స్టేట్ బాగుపడాలంటే మనం స్కాలర్షిప్లు ఇవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచాలి. తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీల కన్నా కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది, కానీ క్వాలిటీ రావట్లేదు. క్వాలిటీ పెంచాలంటే ఇమ్మీడియట్ గా రియంబర్స్మెంట్ ఇచ్చి క్వాలిటీ పెంచాలి. 20% బడ్జెట్ అలొకేషన్ ఎడ్యుకేషన్ చేయాలి. దాని కొరకు బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్సీకి నా తరఫున కూడా కంటిన్యూగా ఫైట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ దీక్ష రేపటి వరకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి అన్ని కాలేజీల యాజమాన్యానికి రిక్వెస్ట్ ఏంటంటే, మీడియాకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళందరూ కూడా రేపు కూడా వరకు అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి మన ప్రెసిడెంట్ గారిని కలవాలని కోరుతూ తర్వాత ఇది సక్సెస్ చేయాలి. తర్వాత ఈ ఫీ రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు కూడా బీజేపీ పార్టీ మీ ఎంబడి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. భారత్ మాతా కీ